నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 15వ వార్డ్ బిలాల్ మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ మాట్లాడుతూ ముస్లింల పవిత్ర మాసం రంజాన్ అని తెలిపారు। ఎంతో నియమనిష్టలతో ఈ మాసాన్ని ముస్లిం సోదరులు పాటిస్తారన్నారు। ముస్లిం సోదరులు తమకున్న దానిలో పరులకు సాయం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు। భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర భావంతో వెలసిల్లుతున్నారన్నారు। ప్రపంచ శాంతికి రంజాన్ మాసం ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు। ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో షేక్ హాజీ, షేక్ రెహమాన్, రోల్డ్ గోల్డ్ అక్బర్, కొరియర్ అక్బర్, షాహిద్ అలీ, మునీర్, వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు కలిసెట్టి తాతారావు, బుడి ప్రసాద్, పట్నాల గణపతి, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, అశోక్ కుమార్, తానేటి అజయ్, లంకా రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వింజమూరి శ్రీనివాస్, అంజిరెడ్డి, ఎలిపే గాంధీ, మార్లముడి సుబ్బారావు, గోపి, చాని, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 15వ వార్డులో ఉన్నటువంటి బిలాల్ మసీదులో ఇవాళ రంజాన్ మాసం సందర్భంగా ఇవాళ ఇఫ్తార్ విందుకి నన్ను ఆహ్వానించినందుకు, ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో నన్ను పాల్గొనేటటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించినటువంటి బిలాల్ మసీద్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ రంజాన్ మాసం అనేది ఒక రోజా ఉండటమే కాదు, ఇవాళ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా, అలాగే పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, దేవుని చెంతలో ఏదైతే దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ నెరవేరే విధంగా, ఇవాళ సోదరభావాన్ని పెంపొందించే విధంగా, అలాగే ఏదైతే మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతామో ఆ ఒత్తిడి అంతా కూడా ఈ ప్రార్థనల ద్వారాగా మనందరం కలుసుకోవటం వల్ల, ఇవాళ ఆ కలుసుకుని సాయంత్రం ఏదైతే 6:20 నిమిషాలకి ఏదైతే ఉపవాస దీక్ష ముగించుకుని ఏదైతే మనం అల్పాహారం తీసుకుంటామో అక్కడ మనందరం కూర్చుని ఇవాళ మనలో ఉన్నటువంటి సాధక బాధలను చర్చించుకుని దేవుని చెంతలో పవిత్రంగా ఉండే విధంగా, ఇవాళ ప్రపంచ శాంతిని ఇవాళ పరిపంచే విధంగా ఇవాళ ఈ రంజాన్ మాసం ఎంతో గొప్పగా ఇదంతా జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా దయ, కరుణ, కటాక్షాలు మెండుగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ కూడా ఎంతో సమృద్ధిగా దినదినాభివృద్ధి చెందాలని, అల్లా దయ కృపతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా మీకు ఎప్పుడు నా నుంచి ఏమి కావాలన్నా మీ అందరితో పాటు నన్ను కూడా మీలో ఒకటిగా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా మీ కుటుంబంలో చేర్చుకుని, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా మీరు హద్దుకుని, నన్ను మీరు కౌలించుకుని, మీకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల విషయంలో నేను నా వంతు కృషి చేయడానికి ఎల్లవేళలా మీతో అడుగులు అడిగి వేస్తానని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను। మీ అందరినీ ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకుని, మీకు ఎప్పుడు ఏం కాలేసి వచ్చినా మీ అందరికన్నా ముందు నేనే ఉంటానని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।